హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప ది ర్యాంపేజ్ స్టోరీ ఏంటి? ట్రైలర్లో ఈ సీన్ గమనించారా? ఈ సీన్ సినిమాలో అయితే లేదు, కానీ ఈ సీన్లో మనోడి చేతిలో ఉన్న హాఫ్ నోట్ ఏదైతే ఉందో ఇది హీరో ఇంట్రడక్షన్ అప్పుడు జోబులో నుంచి కింద పడడాన్ని మనకి సినిమాలో చూపించారు. మనోడు 42 రోజులు ఫుడ్డు వాటరు లేకుండా కంటైనర్లో ట్రావెల్ అయ్యి మరీ చైనాకి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడు. సో మనోడు చైనా వాళ్ళకి సరుకు డెలివరీ ఇచ్చాడు, కానీ వాళ్ళు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బుల కోసం చైనాకి అయితే అంత రిస్క్ చేసి వెళ్ళినట్టు మనకు ఆ సీన్లో చూపించారు. మొత్తానికి ఆ యాక్షన్ ఎపిసోడ్లో మనోడికి ఒక బుల్లెట్ తగులుతుంది, తర్వాత సముద్రంలో పడిపోతాడు. దాని తర్వాత కట్ చేస్తే ఇంకా కంటిన్యూషన్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ని మళ్ళీ వేరే ఏ సీన్లో కూడా ఇంటర్లింక్ చేయలేదు. కానీ ట్రైలర్లో మీరు ఇది గమనిస్తే మనోడు సముద్రంలో పడ్డ తర్వాత కూడా మళ్ళీ లేచి పైకి వస్తాడు అండ్ అక్కడ కూడా ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఇది మనకి పార్ట్ 3లో చూపిస్తారా, లేకపోతే ఎడిటింగ్లో ఏదన్నా లెంత్ ఎక్కువైందని కట్ చేశారా, నాకు అర్థం కాలేదు. పోనీ ఈ సీన్ ఒక్కటి పక్కన పెడితే ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా సీన్లే ఎడిటింగ్లో ఎగిరిపోయాయి. అవేంటో కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ స్పాయిలర్ అలర్ట్ భయ్యా, సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని క్లోజ్ చేయండి, చూసిన వాళ్ళు మాత్రమే చూడండి. ఇంకా మూవీ క్లైమాక్స్లో బన్వర్ సింగ్ షికావత్ శాండిల్వుడ్ నంతా ఫైర్ యాక్సిడెంట్లో తగలబడిపోయినట్టు చూపివ్వడానికి గూడౌన్ని మొత్తం కాల్చేస్తాడు. ఆ సీన్లో బ్రహ్మాజీ తప్పించుకొని బయటకు పారిపోతాడు, కానీ మన షికావత్ సార్ మాత్రం ఆ గూడౌన్లోనే ఉన్నట్టు మనకు చూపిస్తారు. అంటే చనిపోయాడు అనుకోవాలన్నమాట. కానీ క్లైమాక్స్లో పుష్ప ఫ్యామిలీ మొత్తం పెళ్లిలో ఉన్న టైంలో ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే చేస్తారు. ఆ బాంబ్ బ్లాస్ట్ షికావత్ చేసినట్టే మనకి క్లైమాక్స్లో చూపించి సినిమాని ఎండ్ చేశారు. నిజానికి ట్రైలర్లో మీరు ఈ సీన్ని గమనించారా? అంటే గూడౌన్ సీన్ తర్వాత నెక్స్ట్ వచ్చే సీన్ అనుకుంటా ఇది బన్వర్ సింగ్ షికావత్ది, కానీ ఇది ఎడిటింగ్లో లేపేశారు. చనిపోయాడ్రా అనుకునే టైంలో మంచి ఎలివేషన్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చే సీన్ ఇది. నేను యాక్చువల్గా ట్రైలర్లో చూసినప్పుడు బన్వర్ సింగ్ షికావత్ ఎంట్రీ సీన్ అనుకున్నా ఇది, బట్ ఇది క్లైమాక్స్లో రావాల్సిన సీను. ఇది కూడా ఎడిటింగ్లో లేపి పక్కన పడేశారు. నెక్స్ట్ సీన్లో ట్రైలర్లో మన జాలిరెడ్డి పుష్పరాజు మీద గన్ను పెట్టిన సీన్ అయితే చూపించారు, కానీ సినిమాలో ఈ సీన్ కూడా ఎడిటింగ్లో తీసి పక్కన దొబ్బారు. క్లైమాక్స్లో మాత్రమే ఎంట్రీ ఇస్తాడు మన జాలిరెడ్డి, ఈ సీన్ సినిమాలో ఉండదు. అండ్ బన్వర్ సింగ్ షికావత్ కూడా డ్యాన్స్ చేసే సీన్ ఒకటి ఉంటుంది ట్రైలర్లో, ఇది కూడా ఎడిటింగ్లో పోయింది. ఇంకా నెక్స్ట్ ఈ యాక్షన్ ఎపిసోడ్లో మనోడు వేసుకున్న టీషర్ట్ ఏదైతే ఉందో పార్ట్ 1లో కూలోడ్ లాగా ఉన్నప్పుడు వేసుకున్న టీషర్ట్ ఇది. సో ఈ ఒక్క సీన్ని బేస్ చేసుకొని ప్రీక్వెల్కి సీక్వెల్కి మధ్యన ఏదో స్టోరీ ఉందని అందరూ ప్రిడిక్ట్ అయితే చేస్తున్నారు. అదేమీ లేదు భయ్యా. ఈ ఫైట్లో మీరు బాగా గమనిస్తే మనోడి హెయిర్కి కలర్ ఉంటుంది. సో ఇది ప్రీక్వెల్కి సీక్వెల్కి మధ్యన ఉండే స్టోరీ అయితే కాదు, ఖచ్చితంగా సీక్వెల్కి సంబంధించిన స్టోరీనే. ఇంకా పార్ట్ 3 ది ర్యాంపేజ్లో అసలు స్టోరీ ఏముండబోతుంది, స్టోరీ ప్రిడిక్ట్ కూడా చేయడానికి ఏమీ లేదు భయ్యా. ఎక్స్పెక్టేషన్స్ లేవు, జీరో ఎక్స్పెక్టేషన్స్ నాకు. అసలు స్టోరీ ఎలా ఉండబోతుందో కూడా తెలీదు. అంతా సుకుమార్ గారి రైటింగ్ మీద నమ్మకం పెట్టుకోవాల్సిందే. సో ఇది గైస్, మరి ఈ మూవీలో నేను నోటీస్ చేసిన పాయింట్స్ అయితే ఇవి. మరి మీరేమన్నా స్పెషల్గా నోటీస్ చేస్తుంటే సో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినడానికి, చూడడానికి కూడా. సో ఈ స్టోరీ గురించి మీరే ఏదైనా ఒక లైన్ ప్రిడిక్ట్ చేయగలిగితే పార్ట్ 3 గురించి, దాని గురించి కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి.